అందరికీ నమస్కారం. మేము అంటే మా అమ్మాయి అల్లుడు గారు, మనవడు, నేను హైదరాబాద్ నుండి మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవారి దర్శనానికి శ్రీశైలం బయలుదేరాము. ఈ ప్రయాణమంతా ప్రకృతి అందాలతో ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. హైవే మీద వెళుతుండగా మొదటిసారిగా దిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చూసి అక్కడ చాలాసేపు ఆగాము. పైనుండి కిందికి ఉరుకుతున్న జలధారలను చూస్తూ అక్కడ నుండి కదలాలని అనిపించలేదు. అక్కడే కాసేపు గడిపి ఫోటోలు, వీడియోలు తీసుకున్నాము. మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాము. వెనక్కి కదిలి వెళ్ళిపోతున్న చెట్లను, అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ముందుకు సాగాము. అక్కడ నుండి చీకటి పడే సమయానికి శ్రీశైలం ఆనకట్ట దగ్గరికి చేరుకున్నాము. నా జీవితంలో మొదటిసారి అంత అందమైన దృశ్యాన్ని చూడటం. ప్రాజెక్టు 3 గేట్లను తెరిచారు. ఆ పైనుండి క్రిందికి ఉధృతంగా జాలువారుతున్న కృష్ణమ్మ నీటి ప్రవాహం చూస్తుంటే ఒక అద్భుతం చూస్తున్న అనుభూతి కలిగింది. ప్రాజెక్టు పైన 3 రంగుల విద్యుత్ దీపాలు, ఆ దీపాల వెలుగులో 3 రంగులలో జాలువారుతున్న జలపాతం చూడటానికి 2 కళ్ళు చాలలేదు. చాలాసేపు అక్కడే గడిపి మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాము. శ్రీశైలం అడవుల్లో ప్రయాణిస్తూ శ్రీశైలం చేరుకున్నాము. ఆ రాత్రి అక్కడే గడిపి తెల్లారి మల్లికార్జున స్వామి భ్రమరాంబికాదేవి దర్శనానికి బయలుదేరాము. మల్లికార్జున స్వామికి మా చేతులతో మేమే స్వయంగా అభిషేకం చేసుకుని అదృష్టం కలిగింది. నా చేతులతో నేనే ఆ స్వామికి అభిషేకం చేస్తుంటే కలిగిన భక్తిభావం మాటల్లో చెప్పలేని ఒక అనిర్వచనీయమైన అనుభూతి. నా నుదిటిని స్వామి లింగంపై ఆనించి ఆత్మ ప్రదక్షిణా నమస్కారం చేసుకున్నాను. అలా చేసుకున్నప్పుడు చాలాసేపు ఆ అనుభూతి నుండి బయటికి రాలేకపోయాను. తర్వాత శ్రీశైల భ్రమరాంబికాదేవిని దర్శించుకున్నాము. ఒకేసారి జ్యోతిర్లింగము, శక్తిపీఠము దర్శించుకునే భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషం కలిగింది. తర్వాత సాక్షి గణపతి ఆలయానికి వెళ్ళి గణనాథుని దర్శనం చేసుకున్నాము. ఆయన ఒక చేతిలో పెన్ను, ఒక చేతిలో పుస్తకం పట్టుకొని మనం శివయ్య దర్శనానికి వచ్చినట్లు సాక్ష్యం చెబుతాడట. అక్కడే ఉన్న ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించాము. శ్రీశైలంలోనే అమ్మవారు శివాజీకి ఖడ్గం ప్రసాదించారట. 2 కొండల మీదుగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ మధ్యలో ఉరుకులు పరుగులతో ప్రవహిస్తున్న కృష్ణమ్మను చూస్తూ పచ్చని కొండల మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తిరిగి హైదరాబాద్ చేరుకున్నాము.